ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క గారు అలియాస్ మధు గారు. నమస్తే అండి. హాయ్ స్వర్ణ, ఎలా ఉన్నారు? ఫ్రమ్ తెలుగు పాపులర్ టీవీ. అలానే ఉన్నా, భలే క్యూట్ గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అందరు మేల్ యాంకర్స్ ని చూసి చూసి నాకు చిరాకు వస్తుంది. అందుకే నేను వచ్చా. హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఆవిడ అసలు ఆ వైబ్ చూడండి, అసలు చక్కగా కళ్ళజోడు పెట్టుకుని క్యూట్ గా హెయిర్ స్టైల్. ఆవిడే నేను సేమ్ పింక్ వేసుకున్నారని సేమ్ అని వెళ్ళి మార్చుకొచ్చా ఆవిడ కోసం. వాళ్ళు మిగతా వాళ్ళు అనుకుంటే మా కోసం ఏమో సేమ్ డ్రెస్ వేసుకున్నారు, ఆవిడ కోసం మార్చు, మేము లేడీస్ మాకు మేము చేసుకుంటాం అబ్బా. అండ్ యాక్చువల్ గా నేను కొంచెం మిమ్మల్ని డామినేట్ చేద్దామని కూడా లేకపోతే మీ అందం ముందు మేము తేలిపోతాం. ఎందుకమ్మా గుర్తు చేస్తావు? అందం కాదు, అది మందం. లేదు, సో మీరు మందం అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హౌస్ లోకి వెళ్ళినప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పటికి బాగా చిక్కారండి. నిజంగానా? మీకు తెలుస్తుందా? నాకు కొద్దిగా అనిపిస్తుంది. ఏంటది? మీరే చెప్పాలి. ఉన్నప్పుడు బాగా లావు ఉన్నాను యాక్చువల్లీ. నేను ఫుటేజ్ చూసుకుంటున్నాను కదా ఇప్పుడు. ఏంద్ర స్వామి నేను ఇంత లావు ఉన్నాను, లేకపోతే ఆళ్ళ మధ్యలో లావు ఉన్నాను. వాళ్ళందరూ కెమెరాస్ వల్ల అట్లా కనిపించారు, చిన్నగా సన్నగా ఉన్నారు. వాళ్ళందరూ పిట్టల్లాగా ఉన్నారు. కొంచెం మోస్ట్ ఆఫ్ ద నిఖిల్ ఒకటే కొంచెం సాలిడ్ గా ఉన్నాడు. అందరు కూడా వెరీ స్లిమ్. ఇంకా అవునా? వాళ్ళందరూ యాక్ట్రెస్ కదా, మనమేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఎప్పుడు చూసిన ఏది పడితే తింటా పెద్ద పర్సనాలిటీ పెంచాము. ఆళ్ళల్లో మంచి భారీగా మంచి కొట్టేదానిలాగా ఉన్నాను, ఏం కొట్టకుండా వచ్చా. కాకపోతే మీలో నాకు ఇదే బాగా నచ్చిందండి. సాధారణంగా బయటకు వచ్చిన తర్వాత బ్లేమ్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరిని. నేను బాగానే ఆడా, బట్ నన్ను ఫుటేజ్ లో చూపించలేదేమో, నేను మంచిగా పర్ఫామ్ చేశాను. బట్ మీరు బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను వింటున్నా, నేను హౌస్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాను, బట్ బయటకు వచ్చాక నాకు అది తెలుస్తుందని మిమ్మల్ని మీరు చేసిన తప్పును మీరు గుర్తిస్తున్నారు. అవును, నేను ఇదే ఈ అతి మంచిదనం అక్కడ కూడా చేశాను, అందుకనే నేను బయటకు తోస్తారు. ఇట్ వోంట్ వర్క్అవుట్. అన్ని టైమ్స్ లో ఓపెన్ గా నువ్వేంటన్నది ప్రూవ్ చేయాలి, చెప్పాలి. కొన్నిసార్లు చెప్పడం మిస్ అయ్యాను. కరెక్ట్ అయ్యాను. నిజం చెప్పాలంటే మిస్ అయ్యారు. యాక్చువల్ గా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. మనము పెద్ద పెద్ద హీరోల్ని దగ్గరగా చూడలేము. ఇప్పుడు నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన నాగార్జున గారిని చూసామంటే చూసాము, బట్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడే అంత ఇది ఎవరికి ఉండదు, చాలా తక్కువ మందికి. మీకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ స్టేజ్ మీద మీరు చేసిన హడావిడి పిల్లలు కూడా చేయలేదు. ఏమన్నా సిగ్గుపడ్డారా, ఏమన్నా పాట పాడారా, అట్లా ఇంప్రెస్ చేశారు మీరు. సో అసలు యాక్చువల్ గా బెజవాడ బేబక్క అని అంటే మీరు స్టేజ్ మీదకి రానంత వరకు ఒక ఐడియా ఉండింది. బట్ మీరు నాగార్జున గారితో చేసిన ఇదేదైతే ఉందో హైప్స్కి వెళ్ళిపోయిందండి. ఇంకా చూసుకో, హౌస్ లో మీరు అల్లల్లాడిచ్చేస్తారు అనుకుంటే మీరు తుస్సు అనిపించేశారు. ఎందుకు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బేబక్క ఎందుకు మారిపోయారు? అసలు అర్థమయ్యే లోపలే నామినేషన్స్ పెట్టేశారుగా. విత్ ఇన్ 1 day వెళ్ళామో లేదో, నెక్స్ట్ డే నామినేషన్స్. విత్ ఇన్ 1 day ఒక మనిషి నాకు సర్దుకొని సూట్ కేసులు సర్దుకొని సామాన్లు పెట్టుకునేసరికి వాళ్ళు పప్పు వండిచ్చారు. ఆ కుక్కర్ కష్టాలు గురించి మాట్లాడుకుందాము. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటారు. మరీ తెలివైన వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ ఒకసారి కవర్ చేసేస్తారు, ఒక లుక్ వేస్తారు. బట్ అందరికీ తెలిసిన విషయమే, మనం సండే కనుక షో అయితే మండే ఆర్ ట్యూస్డేకి నామినేషన్స్కి వెళ్ళిపోతాము అని. నాకు తెలియదు. అది తెలియకపోవడం ఏంటి? నిజమే చెప్తున్నారా? నాకు ఇప్పుడు అబద్ధం, నేను ఏమన్నా అబద్ధం చెప్తే మీరు మెడలు ఎత్తారా నాకు? అంటే ఎవరుగా ఏమి కాదు, ఏమన్నా ఇస్తారంటే చెప్పండి, నేను మీరు ఏమైనా చెప్పమంటే చెప్తా. నాకు నచ్చింది, నాకు కరెక్ట్ అనిపించింది చెప్పాలి కదా, నచ్చింది కాదు. ఏది నిజమో అది చెప్తున్నా. నాకు తెలుసుంటే నేను అసలు కుక్కర్ జోలిపోయేదాన్ని. అసలు వంట డిపార్ట్మెంట్ అసలు ముందు సీజన్స్ చూస్తే వంట అన్నది కిచెన్ డిపార్ట్మెంట్ డేంజర్ డిపార్ట్మెంట్. అలాగే 1 dayలో నామినేషన్స్ ఉంటాయి. ఈ 2 points తెలుసుంటే అసలు కిచెన్ చెయ్యెత్తేదాన్ని కాదు, ఎగురుకుంటా చెయ్యెత్తా అని. కూడా చూడలేదా? కొన్ని ఎపిసోడ్స్ చూసా కానీ అందులో ఈ కిచెన్ ఇష్యూ సెకండ్ నామినేషన్ అని తెలియదు. హైలైట్స్ చూసా. సీజన్ 7కి వెళ్ళాను, సీజన్ 7 చూసాను కొన్ని ఎపిసోడ్స్. కానీ దాంట్లో జస్ట్ నార్మల్గా కిరణ్ రాథోడ్ని ఎలిమినేషన్ లాంగ్వేజ్ ఇష్యూ వల్ల నామినేట్ చేశారు. అది అసలు అది లాస్ట్లో కదా నామినేట్ చేశారు అనుకున్నా. ఫస్ట్ వీక్ నాకు ఫస్ట్ డే సెకండ్ డే అన్నది నాకు తెలియలే. అది అసలు మీరు కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా తెలుసుకోకుండా వెళ్ళిపోయాను, ఓవర్ యాక్షన్ చేసుకుంటూ.
గుద్దుకుంటూ తన్నుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయాను. అదే ఇదితో నన్ను తోసి బయట పంపించారు. తోసి బయటికి పంపించారా లేకపోతే అంతే, ఇంకేముంటది. అంతేనా? అంటే ఇప్పటి వరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసారు. అసలు ఏంటి అదేంటి ఇదేంటి అంటున్నారు కాబట్టి అవన్నీ నేను మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగదలుచుకోలేదు. ఇప్పుడు సెకండ్ వీక్ రన్ అవుతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ చూస్తుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ గారు ఉన్నారు, ఆయన స్క్రీన్ లో ఎక్కడున్నారు, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదట. అవును, ఓకే. అండ్ ఆయన నిజంగానే కొంచెం కామ్ గానే ఉన్నాడు. అందుకనే అది కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు బయటకు వచ్చాక చూసా, తను నేను ఫస్ట్ వీక్ లో నామినేట్ చేశా. ఏం రీజను? నువ్వు యాక్టివ్గా ఉండాలి, నువ్వు ఎనర్జెటిక్ గా ఉండాలి, నీలోని ఎనర్జీ బయటకు తీసుకురావాలని నేను నామినేట్ చేస్తా తమ్ముడు అని అంటే తను అన్నాడు. మళ్ళీ మీ ఇద్దరం కిచెన్ లో కూడా నేను అందుకే చేసిన, అక్క నాలో పవర్ వచ్చింది, ఇట్లనే ఉండాలి, మనలో గేమ్ బయట తీయాలి. అది ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు నా బిల్లి నన్ను. అంటే మిమ్మల్ని చూసారా? చూసాము. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత, మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మందిలో ఉన్న ఈ డౌట్ అదే, అసలు నబీల్ ఎక్కడున్నారు? కంపేర్ చేసుకుంటే నబీల్ కన్నా, పృథ్వీ గారి కన్నా బేబక్ చాలా బెటర్ కదా అని. కానీ నేను నామినేషన్స్ లో ఉన్నాను కదా, వాళ్ళు నామినేషన్స్ లో లేరు. పృథ్వీ ఉన్నాడు, కానీ ఎప్పుడైనా ఒక మధ్య వయస్కురాలకి ఓట్లు తక్కువే పడతాయి. యంగ్ ఉన్నాడు, హ్యాండ్సమ్ ఉన్నాడు, తనకు ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి. కానీ మీరు చేసిన అంటే నా కామెడీ, నా ఫైర్ కనపడలేదు కదా లాస్ట్ ఫ్యూ డేస్ లో ఉన్న కామెడీ ఫైర్ ముందు రోజుల్లో కనపడలేదు. అండ్ అసలు నాకు బేబక్ అనడం కన్నా మిమ్మల్ని నాకు మధు అని పిలవాలనిపిస్తుంది. కరాటే కుంఫుల్ చేసా, చూసారా? చేసాము, నేను శేఖర్ భాష చేసాం. దానికి కూడా ఓట్లు వేయలేదు మీరు. మేమేసాము. మీరేమో కియా కియా అన్నారు. అండ్ అందంతో మీరు అంటే కంపేర్ చేస్తున్నారు, కానీ చాలా బాగా కనిపించారు మీరు స్క్రీన్ లో. ఏమో నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ లోనే బెటర్ గా ఉన్నానేమో, స్లిమ్మర్ గా. అక్కడ చాలా లావుగా కనిపిస్తుంది ఎపిసోడ్స్ చూసి.